వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటి అంటే కనుక మేము ఊరు నుంచి అయితే మైసూర్ వచ్చేసాము. సో ఇంకా మా బాబు బారసాల కూడా చాలా బాగా జరిగిందనమాట. సో ఇంకా మా బాబు బారసాలకి వచ్చిన గిఫ్ట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. అవే ఈ గిఫ్ట్స్ అనమాట, గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ గిఫ్ట్స్ కూడా వచ్చాయి, టెడ్డీ వేర్స్ అవన్నీ వచ్చాయి. అవన్నీ కూడా నేను అక్కడే షోకేస్కి అయితే మా ఓన్ హౌస్లో అయితే పెట్టేశాను అనమాట. సో ఇంకా జర్నీ అంటారా, ఇంకా అసలు చెప్పనవసరం లేదు. నియర్లీ 30 hours జర్నీ అండి. ఇంకా 1 year వరకు మా సొంత ఇంటికి అయితే వెళ్ళకూడదు అనేసి అయితే ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే పిల్లలతో చాలా కష్టం అనిపించింది. ఇంకా ఈ మంత్లో అయితే చాలా ఫంక్షన్స్ కూడా ఉన్నాయి, హౌస్ వార్మింగ్ ఉంది, పెళ్ళిళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ నాకు రావడం కుదరదు అనేసి అయితే చెప్పేస్తాను అనమాట. వీళ్ళే ఎవరో వెళ్తారు. సో ఇంకా వెళ్ళడం అయితే ప్రెజెంట్ అయితే కుదరదు, ఎందుకంటే చాలా దూరం కదా. అండ్ చాలామంది కమెంట్లో అడిగారు ఏమంటే జర్నీ వీడియో చేసినప్పుడు, సిస్టర్ మరి మీరు అంత రిస్క్ చేసి ఓన్ హౌస్కి వెళ్ళి బారసాల చేయడం అవసరమా, అది ఏదో మైసూర్లోనే చేసేసుకుంటే ఆ రిస్క్ ఉండదు, మనీ కూడా సేవ్ అవుతుంది కదా అనేసి చాలామంది అన్నారు. సో ఆ డౌట్ నేను మీకు క్లారిఫై చేసేస్తాను. తర్వాత మన గిఫ్టింగ్ అయితే నేను మీకు చూపిస్తాను అనమాట. ఎందుకంటే చాలామంది అదే పెడుతూ ఉన్నారు, అందుకనేసి మాలో ఉన్నది మీకు చెప్దాము అనేసి అయితే అనుకుంటున్నాను. అంటే ఎవరికైనా సరే ఓన్ హౌస్ కట్టుకోవాలి అనే ఒక డ్రీమ్ అయితే ఉంటుంది కదండి. సో మా హెన్స్కా టైం అప్పుడు మాకు ఓన్ హౌస్ అయితే లేదు. అప్పటికి మేము చాలా ట్రై చేసాము, మాకు కుదరలేదు అనమాట. సో అప్పుడు ఓన్ హౌస్ లేదు అనేసి మేము ఇంక ఇక్కడ రెంటెడ్ హౌస్లోనే మా హెన్స్కాకి బారసాలు అయితే చేసేసాము. ఇప్పుడు మా బాబు అప్పుడు అయితే మాకు ఇల్లు ఉంది. ఇంకా ఇల్లు ఉన్నప్పుడు ఏదైనా శుభకార్యం చేసుకోవాలి అనేసి, ఎవరికైనా సరే మన సొంత ఇంట్లో చేసుకోవాలనేసి ఉంటుంది కదా. సో మాకు కూడా అంతే అనమాట. అందుకనేసి రిస్క్ చేసైనా సరే మేము మా ఊరు వెళ్ళేసి మా సొంత ఇంట్లో అయితే చేసామన్నమాట. సో మా హెన్షిక టైం అప్పటి నుంచి ఇంకా ముందు నుంచి కూడా మేము చాలా ట్రై చేసామన్నమాట. ఇక్కడ మైసూర్లోనే తీసుకోవాలి, ప్రాపర్టీ తీసుకోవాలని చెప్పేసి చాలా తిరిగామన్నమాట. సో ఇక్కడ కొన్ని ఓకే అవుతున్నాయి, కొన్ని ఓకే అవ్వట్లేదు. ఓకే అయినవి ఏమవుతున్నాయి అంటే లొకాలిటీ ఇష్యూస్ ఉండేవన్నమాట. అండ్ బడ్జెట్ ఇష్యూస్ కూడా ఉండేవి. సో ఇంకా మనకి అవుతుందా లేదా అని చెప్పేసి చాలా టెన్షన్ అయితే పడ్డామన్నమాట. ఇంత చూస్తున్నాము మనకు అవ్వట్లేదు అని చెప్పేసి. సో ఇంకా అంతా తిరిగేసరికి ఒకటైతే ఓకే అయ్యిందనమాట. సో మేము 90,000 కూడా పే చేసాము టోకెన్ లాగా. సో ఏమైందంటే కనుక అది ప్రాజెక్ట్ ఏమైందంటే స్టక్ అయిపోయింది. అండ్ మా మనీ కూడా స్టక్ అయిపోయింది. అంటే ఇంత వెతికిన తర్వాత మాకు ఇది ఒక్కటి ఓకే అయ్యిందంటే ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పేసి డే అండ్ నైట్ అసలు స్లీప్ ఉండేది కాదనమాట. ఫుల్ టెన్షన్ అయితే పడ్డాము, ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఏమంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను మా అమ్మతో అయితే షేర్ చేసుకున్నాను. మా అమ్మతో షేర్ చేసుకుంటే మా అమ్మ ఏం చెప్పిందంటే జాతకం చూపించుకోండి అనేసి అయితే చెప్పింది అనమాట. ఎలా ఉందో కుదరట్లేదు కదా, మీ పేరు మీద ఇల్లు కట్టడం ఉందా లేదా ఇప్పుడు చూపించుకోండి అంటే వీళ్ళు అమ్మతలేరు అసలు. మా అమ్మ అలా చెప్పింది, అసలే నమ్మడం. ఇంత వెతుకుతూ ఉన్నారు కదా, మీకు అవ్వట్లేదు, ఏముందో ఒకసారి మీరు జాతకం చూసుకోండి అనేసి అంటే, సరేలే ఇన్నిసార్లు మా అమ్మ చెప్తూ ఉంది కదా ఒకసారి మాట్లాడదాము అన్నట్లుగా మేము పల్లవి అట్లనే అయిపోయింది కాబట్టి చూపించుకో చాలా సార్లు తిరుగుతూ ఉంటే మాకు వర్కౌట్ అవ్వట్లేదు కదా అన్నట్లుగా మేమైతే పల్లవి గారిని కాంటాక్ట్ అయ్యామన్నమాట, అస్ట్రోటాక్ అనే యాప్ ద్వారా. సో వన్స్ ఆవిడ కాంటాక్ట్ అయిన తర్వాత నిజంగా చెప్పాలంటే మా హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది అనమాట 1 yearలోనే. చాలా థ్యాంక్స్ పల్లవి గారు. ఏమంటే వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత జస్ట్ ఏం లేదండి, ఆవిడ ఏం అడిగారంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ఇయర్ అయితే అడిగారనమాట. మేము ఇచ్చాము అంతే, ఇంకా ఏమీ చెప్పలేదు. సో ఇంకా ఆవిడ అది చూసేసి ఏం చెప్పారంటే, మీకు మనీ ఇష్యూస్ ఉంది కదా, ఫైనాన్షియల్లీ ప్రాబ్లం ఉంది కదా, అండ్ ఏమైనా మనీ ఏమైనా స్టక్ అయిందా అని చెప్పాడుగానే నేనైతే షాక్ అయిపోయాను అనమాట. ఏంటి మేము ఏమీ చెప్పలేదు, జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే ఇన్ని చెప్పేశారని చెప్పేసి ఇంకా అప్పుడైతే నిజంగా ట్రస్ట్ చేశాను అనమాట. ట్రస్ట్ చేసి నాకేం ప్రాబ్లం ఉంది ఏంటి అన్నది మేమైతే క్లియర్గా మాట్లాడాము. సో మాట్లాడిన తర్వాత ఏమైందంటే మాకు 2 solutions అయితే చెప్పారనమాట. సో 9 days మీరు పూజ చెయ్యాలి అనేసి అంటే ఆ 9 days కూడా మేము పూజ చేసాము. ఇంకా నిజంగా చెప్పాలంటే మా మనీ మాకు 90% రిటర్న్ అయితే వచ్చేసింది అనమాట. అంటే మేము అనుకున్నాం అసలు మనీ వస్తాయా లేదా బ్యాక్ అనేసి అనుకున్నాం, కానీ మాకు స్టక్ అయిన మనీ అండ్ మేము పే చేసిన 90,000 అంతా కూడా మాకు బ్యాక్ వచ్చింది అనమాట. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ 1 yearలోనే మేము ఇల్లు కూడా కట్టేసుకున్నామండి. ఇల్లు కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఆ పూజ చేయగానే. సో థ్యాంక్ యూ పల్లవి గారు. మీకు కాంటాక్ట్ అయిన తర్వాత 1 yearలో చేయలేరు, బట్ మేమైతే పల్లవి గారిని నమ్మి ఆవిడ ఏం చెప్పారో అదంతా కూడా చేసుకున్నాము. ఫైనల్లీ మా డ్రీమ్ హౌస్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. బట్ దాని వెనుక చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండేవి కదండి. సో అంతా కూడా ఈ పూజలు చేసిన తర్వాత మాకైతే ఓకే అయిపోయింది అనమాట. ఇంకా పల్లవి గారిని కాంటాక్ట్ అయిన తర్వాతనే మేము విత్ ఇన్ 1 yearలోనే మా హౌస్ అయితే కట్టేసుకున్నాం అనమాట. దానికైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఆ హ్యాపీనెస్ తోనే మేము హౌస్ వార్మింగ్ కూడా పల్లవి
పల్లవి గారిని అయితే ఇన్వైట్ చేశాము. బట్ ఆవిడ ఏం చెప్పారంటే పర్సనల్ ఈవెంట్స్కి అయితే నేను రాను అని చెప్పారనమాట. బట్ ఇప్పటికీ కూడా నేను తనకి థ్యాంక్ఫుల్గానే ఉంటాను. సో ఇలాగే మాకైతే ఫైనాన్షియల్ అలా స్టక్ అయిపోయాయి కదా. సో ఇదే కాకుండా చాలా మందికి ఉద్యోగ సమస్యలు కానివ్వండి, అండ్ బిజినెస్ పరంగా కానివ్వండి, అండ్ లవ్ పరంగా కానివ్వండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదండి. సో మాకు జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాం అనమాట. సో మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు పల్లవి గారిని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ అయితే దొరుకుతుంది అనమాట. ఇది మాత్రం నిజం అనమాట. సో ఇంకా మీకు కావాలి అనుకుంటే నా దగ్గర అస్ట్రోటాక్ యాప్ అయితే ఉంది. ఆ లింక్ని నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా పల్లవి గారికి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫస్ట్ విజిట్ అయితే ఫ్రీ అనమాట. ఫ్రీగా చార్జ్ చేసుకోవచ్చు, ఎలాంటి అమౌంట్ అయితే చార్జ్ చేయరండి. సో హ్యాపీగా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా పల్లవి గారికి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫస్ట్ విజిట్ అయితే ఫ్రీ అనమాట. సో అదండి మా ఇంటి కథ. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఇవన్నీ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఒక్కొక్కటిగా చూపిస్తాను, ఎవరు ఇచ్చారు ఏంటి అన్నది కూడా నాకు తెలిసిన వరకు నేను షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ వెండిది అనమాట. ఇది వచ్చేసి ఒక అతను ఇచ్చారు, మా బావ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రేస్లెట్ మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు అయితే ఇచ్చారనమాట. చెప్పాను కదా హైదరాబాద్లో ఉంటారని చెప్పేసి ఈ బ్రేస్లెట్ అయితే వాళ్ళు ఇచ్చారు. సో ఇంకోటి ఏంటంటే ఇలా రేట్తో సహా ఇలా పెట్టేశారు అనుకోండి, మాకు ఇంకా ఇదిగా ఉంటుంది అనమాట. మంచిగా అలా పెడితే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఎవరు ఇచ్చారు, దీన్ని ఏమన్నది మాకు తెలియదు అనమాట. అలా పెట్టేశారు అనుకోండి, ఫ్యూచర్లో మేము కూడా ఇవ్వడానికి మాకు ఈజీ అయిపోతుంది అనమాట. సో అలా ఇచ్చిన వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి అనమాట. హడగుడిలో వీళ్ళు ఉంటారు, మా హడగుడిలో మేము ఉంటాము. అక్కడ చేతులు పెట్టేసి ఏం అర్థం కాదు కదా, అందుకనేసి తీసుకుంటే వాళ్ళకి ఏమో చేస్తారు. సో ఇదనమాట. ఇది వచ్చేసి హనుమాన్ లాకెట్. ఇక్కడ మైసూర్లో ఉంటారు కదా, మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళు అయితే ఇచ్చారనమాట. అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే ఇచ్చారు. ఒక్కొక్కటిగా ఎప్పటికప్పుడే పెట్టేస్తాను, మళ్ళీ నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏమన్నాయి, ఇది ఒకటి ఇచ్చారు. ఇది ఎవరు ఇచ్చారు అనేది పేరు పక్కన పెట్టాను అనమాట, అది గుర్తులేదు. ఇవన్నమాట, ఇందులో అయితే నేమ్ లేదు. ఇది ఎవరు ఇచ్చారు అన్నది ఆలోచించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా వెండి అండ్ గోల్డ్ మాత్రమే నేను చూపిస్తున్నాను. మిగతా గిఫ్ట్స్ వచ్చేసి నేను అక్కడే మైసూర్లోనే పెట్టేశాను అనమాట. సో ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు, మా ఊరే అనమాట. ఆ మామయ్య వాళ్ళు అయితే ఇది ఇచ్చారు. అండ్ మా అమ్మ వచ్చేసి ఇది ఇచ్చింది అనమాట. ఇది మీతో నేను షేర్ చేసుకోలేదు కదా ఇది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అనుకోవచ్చు మీరు 1 yearలో ఏంటి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది, 6 monthsలో అయినా కట్టేయచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ 1 rupee కూడా నా యూట్యూబ్ ఇన్కమ్ అయితే కాదండి. ఇదైతే నేను షూర్గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి రూమర్స్ చాలా విన్నామన్నమాట ఊళ్ళో కూడా. ఏముంది ఆ అమ్మాయికి వస్తున్నాయి, 6 monthsలో అయినా సరే కట్టేస్తుంది, వాళ్ళకి ఏంటని చెప్పేసి అనుకోవచ్చు. బట్ 1 rupee కూడా నాదైతే పెట్టలేదు. వాళ్ళు వద్దనే సార్ మెయిన్, ఎందుకంటే మేము కష్టపడింది మేము కట్టుకుంటాము, నీ 1 rupee కూడా మాకు ఇవ్వద్దు అనేసి అయితే అన్నారనమాట. అలా అన్నట్టే స్టార్టింగ్ టు ఎండింగ్ వాళ్ళ మనీ పెట్టుకొని మాత్రమే వాళ్ళు చేసుకున్నారనమాట. నేను అనుకున్నాను మిడిల్లో మేబీ అవసరం పడొచ్చేమో అని చెప్పేసి, బట్ ఏదైనా చేసేసి వాళ్ళే చేసుకున్నారు. బట్ నా అమౌంట్ అయితే రూపాయి కూడా లేదనమాట అందులో. ఇదైతే ఒక క్లారిటీ ఇచ్చేస్తున్నాను ఎవరైతే రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ గురించి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫింగర్ రింగ్. ఇది వచ్చేసి శ్రీదేవి పిన్ని అంటాను కదా, ఆ పిన్ని వాళ్ళు అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఈ గ్లాస్, ఇందులో నేమ్స్ ఉన్నాయి చూడండి. సో ఇలా పెట్టేశారు అనుకోండి మాకు ఈజీగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి జి శంకర్ నారాయణ సింగిడి, ఆయన అయితే ఇచ్చారనమాట. ఇది వెండి గ్లాస్ బాగుంది కదా, చిన్న ఇస్తే మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పెట్టిన తర్వాత ఒక దగ్గర చూసుకుంటే తెలుసు. ఇదిగోండి ఈ లాకెట్ అనమాట. ఈ లాకెట్ వచ్చేసి రమేష్ బాబు వాళ్ళు అయితే ఇచ్చారు, పెద్దత్తమ్మ వాళ్ళు అయితే ఇది ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి హైదరాబాదు సింహాచలం చిన్న వాళ్ళు అయితే ఇది ఇచ్చారనమాట. అంటే మీకు మేబీ వాళ్ళు ఎవరో తెలియకపోవచ్చు, బట్ నేను వాళ్ళ పేరు చెప్తే మాకు కూడా గుర్తుంటుంది కదా, అందుకనేసి నేను వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇందులో ఏమున్నాయి, ఇంకా ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయి. యూట్యూబర్స్ వచ్చారు కదా, మధు అక్క, మధు దీపు సిస్టరు అండ్ ప్రతాప్ రావులి సిస్టరు వాళ్ళు అనమాట. ఇది వచ్చేసి దీపు మధు సిస్టర్ అయితే ఇచ్చారనమాట. సాయిబాబా లాకెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మధు అక్క అయితే ఇచ్చిందనమాట. ఎందుకంటే డిజైన్స్ అప్పుడే చూసాను ఓపెన్ చేసి, అందుకనేసి గుర్తుంది.
నెక్స్ట్ ఈ చైన్ అంటారు ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, మా అమ్మ మా అక్క ఇచ్చారు. సో దీని లాకెట్ వచ్చేసి మా బాబుకి వేస్తాము, అందుకే లాకెట్ లేదు. కానీ సూపర్గా ఉంది దిట్ట, కానీ దృఢంగా ఉంది. నేను వేసుకుందామంటే నాకు ఇక్కడికే వచ్చింది, అందుకే నల్లపూసలు తీస్తాను ఏమో ఒకసారి వేసుకొని చూద్దాం అనేసి. నాకు చిన్నగా అయిపోయింది అందుకనేసి వేసుకుని. పిల్లలకైతే మనం వేయలేం కదా, అందుకే నేను వేసుకుందామంటే నాకు ఇది అవ్వలేదు అనమాట. అండ్ ఇవి వచ్చేసి ప్రతాప్ రవలి సిస్టర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు కదా, వాళ్ళిద్దరు కలిపేసి ఇచ్చారనమాట. ఈ గిఫ్ట్స్ విషయం పక్కన పెడితే కానీ వాళ్ళు రావడం నాకు హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే అంత లాంగ్ నుంచి రావాలి, ఆలోచిస్తారు ఎవరైనా అంత లాంగ్ నుంచి రావాలి అని చెప్పేసి, బట్ అయినా సరే వచ్చారనమాట. సో మీకైతే స్పెషల్ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆల్రెడీ చూపించాను కదా, ఇంకేమీ చూపించలేదు. ఇంకో రింగ్ అప్పుడు ఉంది కానీ అది ఇంకో ఫింగర్ రింగ్ అయితే ఉందన్నమాట, దాని నేమ్ ఎక్కడుందో తెలియట్లేదు. అదే ఇది నేమ్ గుర్తు రావట్లేదండి నాకు. సో ఇవి వచ్చేసి మా బాబు బారసాలకైతే ఇన్నైతే వచ్చాయి అన్నమాట. సో ఇంకా మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక చీటి పేరు ఇంటి పేరు రాసి మా దాంట్లో అంతే అండి, ఎవరైనా ఏమైనా ఇచ్చారనుకోండి అలా రాసుకొని పెట్టుకుంటాం అనమాట. వాళ్ళకు కూడా ఏదైనా ఫంక్షన్స్ అలా జరిగితే మేము కూడా అలా ఇవ్వటం కోసం అని చెప్పేసి. సో ఇన్ని గిఫ్ట్స్ అయితే వచ్చాయి. ఇంకొక ఫింగర్ రింగ్ అయితే ఉంది, అది ఎవరు ఇచ్చారు అనేది నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, కనుక్కుంటాను, అందుకనేసి అది మీతో షేర్ చేసుకోలేదు అనమాట. సో ఫైనల్లీ మేమైతే మా ఊరు నుంచి అయితే ఫైనల్గా మైసూరు కూడా వచ్చాము. అండ్ చెప్పాను కదా ఓన్ హౌస్లో ఎందుకు చేసుకున్నామంటే, మన డ్రీమ్ హౌస్ ఎంత కష్టపడి చేసుకున్నామో అందులో ఒక శుభకార్యం చేసుకుంటా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము అన్నట్లుగా రిస్క్ అయినా సరే మేము అక్కడికి వెళ్ళేసి మేమైతే మా బాబు బార్సలు అయితే చేసుకున్నాం. అదే ఫస్ట్ అనమాట ఫంక్షన్. ఇంకా అప్పటికి అదే దాంట్లో అయింది అనమాట. జనవరి 26కి మేము హౌస్ వార్మింగ్ చేసుకున్నాము, జనవరి 13కి మా బాబు బార్సలో కూడా అయిపోయింది అనమాట. అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సో ఇంకా అదే అండి, ఇంకా వీడియో అయితే ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. గిఫ్ట్స్ అయితే షేర్ చేసేసుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.